దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. కీర్తనలు 46:10. ఓరకుండుడి, నేనే దేవుడని తెలుసుకొనుడి, అన్ని జనులలో నేను మహోన్నతుడు అగుదును. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రం అయిన మహాగణుడా, మహోన్నతుడా, గడ్డి పరకతో సైతం నువ్వు మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. నేనైతే గడ్డి పరక కన్నా గాడిద కన్నా హీనంగా ఉన్నానయ్యా. నీ వాక్యంలో నిగూఢమైన రహస్యము మేమందరము తెలుసుకున్నట్లు మా యొక్క మనోనేత్రమును హృదయమును మీరే తెరవండి ప్రభు. జీవము కలిగిన మాట మా హృదయంలో భద్రం అగునట్లు కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డ వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తునామా ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. చూడండి, కీర్తనలో 46:10. ఈ యొక్క వాక్యం మీకు అంతకుముందు చాలాసార్లు వినే ఉంటారేమో. ఓరకొండుడి, నేనే దేవుడనని తెలుసుకునుడి, అన్ని జనులలో నేను మహోన్నతుడు అగుదును. ఈ యొక్క 46వ అధ్యాయం మొత్తం కూడా దావీదు గారి చేత లిఖింపబడి ఉండలేదులే కానీ కోరాహు కుమారులది. ఓకే, కానీ ఇక్కడున్న 11 అధ్యాయాల్లో 11 వచనాలు ఉన్నాయి. 46వ అధ్యాయంలో 11 వచనాలు ఉన్నాయి. 11 వచనముల్లో 10 వచనాలేమో ఒక మనిషి మరొక మనిషితో మాట్లాడుతున్నట్టు, ధైర్యము వచ్చేటట్టు, ఊరట కలిగేటట్టు, బలపరిచేటట్టు, అధైర్య పడమాకండి అని మాట్లాడుతున్నారు. కానీ 10వ వచనం మాత్రమే దేవుడు తన గురించి తను చెప్తున్నాడు. ఎలా ఉండాలి ఏంటి అనేది దేవుడు చెప్తున్నాడు. 11 వచనాల్లో ఉన్న తారతమ్యం మీరు చూడండి. ఒకే ఒక వచనం మాత్రం దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ 1 నుంచి 11 వచనాలు మీరు చూసినట్లయితే 10వ వచనం దగ్గర కూడా ఒక ఇలా డిఫరెంట్గా మెన్షన్ చేసి ఉంది. చిన్న ఇలా అడ్డగీత ఒకటి రాసింది. మిగతావన్నీ కూడా మనిషి మాట్లాడుతున్నవి, కానీ ఇది సాక్షాత్తు దేవుడు చెప్తున్న మాట. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఓరకొండుడి, ఓరకొండుడి. ఇక్కడ ఎన్ని క్రియలు ఉన్నాయి మీరు చూడండి. ఒకటేమో ఓరకొండుడి, ఓరకుండుడి, ఆ పని చేస్తేనే నేనే దేవుడని తెలుసుకునుడి. తర్వాత అన్ని జనుల్లో నేను మహోన్నతుడు అగుదును. చూడండి, ఇది దేవుడు మాట్లాడిన మాట, సాక్షాత్తు జీవము కలిగిన దేవుడి యొక్క వాగ్దానం. ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క విశ్వాసికి దేవుడు చెప్తున్న మాట ఓరకుండుడి. అంటే ఏ స్థితిలో, ఎటువంటి పరిస్థితుల్లో మనిషి లేదా ఒక విశ్వాసి ఊరకనే ఉండటం అంటే ఏంటి? ఇప్పుడు ఒక చదువు అయిపోయింది, యవన కాలంలో చదువు అంతా అయిపోయి చక్కగా ఉద్యోగం చేయాల్సిన వయసు వచ్చింది. పనిపాట చేయకుండా, ఎటువంటి కష్టము అనుభవించకుండా ఊరకనే ఇంట్లో కూర్చొని తిని నిద్రపోతున్నాడు. వాళ్ళ వల్ల ఏదైనా ఉపయోగం ఉందా? కానీ అలా ఉంటే అది మంచి పద్ధతేనా? బాధ్యత కలిగి బ్రతికినట్టేనా? చెప్పండి. సరే, నేను ఉన్నానండి, నాకు ఒక కుటుంబం ఉంది, తల్లిదండ్రులు, భార్య, పిల్లలు. ఇప్పుడు నేను ఊరకనే ఇంట్లో కూర్చొని ఖాళీగా కూర్చొని ఏ పని, ఏ వ్యాపారం ఏది చేయకుండా, అంటే ఒక రూపాయి అంటూ సంపాదించకుండా ఉంటే, ఊరకనే ఖాళీ కూర్చుంటే ఇల్లు గడుస్తుందా? ఒక ముద్ద అన్నం తినగలమా? అవసరానికి ఏదన్నా తీరుతుందా? అవసరం తీరుతుందా ఊరకనే ఉంటే? ఇప్పుడు ఏమంటారు చూసేవాళ్ళు, కానీ చూసేవాళ్ళ సంగతి తర్వాత, ముందు కట్టుకున్న భార్య అవ్వచ్చు, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అవ్వచ్చు, వాళ్ళు ఏమంటారు? ఏదన్నా పని చేసి ఒక రూపాయి సంపాదిస్తే ఈ పూట మనం ఆహారం వస్తుంది, ఇలా ఖాళీ కూర్చుంటే ఎట్లా అని అంటారా? కానీ ఎన్ని స్థిరాస్తులు, అంటే తాత ముత్తాత సంపాదించిన ఆస్తిపాస్తులు ఉన్నా సరే, ఒక వ్యక్తి, ఒక మనిషి తను చేయాల్సిన పని తను చేయకుండా ఖాళీగా చేతులు ముడుచుకుని కూర్చుంటే వాడిని ఏమంటారు? బాధ్యత లేనట్టు, కుటుంబం పట్ల బాధ్యత లేనట్టు అని మాట్లాడతారు. కానీ ఈ వాక్యం మీరు చూడండి, ఊరకన ఉండుడి అన్నారు. మరి ఏ విషయంలో మీరు ఊరకనే ఉండాలి? అంటే పని పాటు చేయకుండా ఖాళీ కూర్చుకున్నావా? ఆలోచన చేయండి. ఏ విషయంలో నువ్వు ఊరకనే ఉండాలి? ఈ మొదటి వచనం నుంచి 11 వచనాల వరకు మీరు చూసినట్లయితే దేవుడి గురించి మాట్లాడుతున్నారు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు.
రెండవ వచనం, కావున భూమి మార్పు పొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములను కదలినను మనము భయపడము. ఊరకుండా ఉండడం అంటే భయం పడమాకు, భయం పడమాకు, భయపడమాకు, అధైర్యపడమాకు. ఊరకుండా ఉండటం అంటే ఏంటంటే భయపడవద్దు. ఇక్కడ ఒక పరిస్థితి చూపించారు. అంటే ఏం జరుగుతుందో మీరు చూడండి. రెండవ వచనంలో జాగ్రత్తగా పరిశీలించండి. మీకు అర్థమైతే మీరే ఆలోచన చేయండి. ఇది ఈ వాక్యం మీరు చదువుతున్నప్పుడు మీ యొక్క మనసు ఇక్కడ లగ్నం చేయండి. భూమి మార్పు నొందినను. భూమి ఎలా మార్పు చెందుతుంది? భూమికి ఉంది 4 దిక్కులు, తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము. మార్పు చెందితే ఉదాహరణకి ఇప్పుడు భూమి సృష్టించబడినప్పుడు భూమి నలుదిక్కులు కూడా నీళ్లు ఉన్నాయి. భూమిలో 30% నీళ్లు ఉన్నాయి అంటారు. ఓకే, ఇప్పుడు ఉన్నాయి. అలాగే ఒకప్పుడున్న అడవులు ఇప్పుడు ఉన్నాయా? ఒకప్పుడున్న జలపాతములు ఇప్పుడు ఉన్నాయా? ఒకప్పుడున్న కొండలు, లోయలు ఇప్పుడు అలాగే ఉన్నాయా? ఒకప్పుడున్న ఎత్తైన ప్రదేశాలు ఇప్పుడు లోతుగా ఉన్నట్టాయి. ఒకప్పుడు లోతుగా ఉన్న ప్రదేశము ఇప్పుడు ఎత్తుగా కూడా మారి ఉంటుంది. ఓకే, ప్రతిదీ కూడా భూమిలో మార్పు చెందింది. అప్పుడు నీ యొక్క ధైర్యం ఎలా ఉంది? నీ యొక్క అధైర్యం ఎలా ఉంది? ఆలోచన చేయండి. రెండోది, నడి సముద్రములో పర్వతములు మునిగినను. ఏంటి నువ్వు ఉంటావు అసలు? సముద్రం ముందు నిలబడి సముద్రం యొక్క ఘోష వింటూనే కొంతమందికి భయం వేస్తుంది. నాకైతే భయం. అదే రాత్రిపూట సమయంలో ఇంకా సముద్రం దగ్గర నిలబడితే దాని యొక్క అలల శబ్దం కూడా నాకైతే వినటానికి ఎంతో భయంకరంగా ఉంటుంది. ఇక సముద్ర ప్రయాణం చేసినట్లయితే ఒక సముద్రము ఒక మనిషిని ముంచేయటం కాదు, ఒక సముద్రము ఒక పర్వతము ముంచేస్తుంది. అయినా సరే నువ్వు ఎలా ఉండాలి? చూడండి, ఒక సముద్రము, నడి సముద్రములలో పర్వతములు మునిగినను. ఒక పర్వతమా? ఉదాహరణ టైటానిక్ షిప్ కూలిపోయింది, సముద్రంలో ఇరిగిపోయింది, మునిగిపోయింది. అలాంటి స్థితిలో మనం ఉన్నాం. అప్పుడు ఏంటి అర్థం? అప్పుడు ఎలా ఉండాలి మనం? నడి సముద్రంలో టైటానిక్ షిప్ కూలిపోయి మునిగిపోయినా, ఒక నడి సముద్రములలో పర్వతములు, ఒక పర్వతం కాదు అనేకమైన పర్వతములు మునిగిపోయినను నువ్వు మాత్రం ఎలా ఉండాలి? ధైర్యము కలిగి ఉండు, ఊరకనే ఉండు, ధైర్యం కలిగి ఉండు. ఇలాంటి చెప్పడానికి చాలా, చదవడానికి చాలా తేలిగ్గానే ఉంటాయి. కానీ ఆ పరిస్థితులు గుండా నువ్వు వెళ్తే నీకు అర్థమవుతుంది. ఒక సముద్రం దాకా ఎందుకులేండి, పిల్లకాలంలో మనమంటూ మునిగితేనే ఎంత భయంగా ఉంటుంది. పిల్లకాలం కొంచెం లోతు ఎక్కువైతే పరిస్థితి ఎలా? వరద వస్తే పరిస్థితి ఏంటి? మీరు ఆలోచన చేయండి. ఈ యొక్క వాక్యం, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను. ఏమంటే నురుగు వల్ల, నురుగు వస్తుంది జలములో. ఇప్పుడు సముద్రంలో అలలు వచ్చినప్పుడు ఒక నురుగులాగా వస్తుంది. ఆ నురుగు నీళ్ళ వల్ల కూడా కాదండి, నురుగు కట్టి ఆ పొంగునకు పర్వతములు కదలినను. అయినా సరే నువ్వు భయం చెందాలా? భయం పొందుతూ ఉండాలా? ఇప్పుడు చెప్పడానికి చాలా తేలిగ్గా ఉందండి, చదువుకుంటా పోతే ఈ వాక్యం చాలా సింపుల్గా ఉంటుంది. కానీ నువ్వు అక్కడే ఉన్నావు, నువ్వు నడి సముద్రంలో ఉన్నావు, పర్వతములు మునిగిపోయే పరిస్థితి వచ్చింది, నువ్వు ధైర్యంగా ఉండగలవా? సముద్రపు యొక్క పొంగు వచ్చింది, ఆ సముద్రపు యొక్క అలల పొంగు వలన పర్వతములు కూడా కదిలిపోతున్నాయి, కానీ నువ్వు ధైర్యంగా నువ్వు ఉండగలవా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అలాంటి సందర్భంలో నువ్వు ఉన్నా సరే, అలాంటి స్థితి నీ కంటి ఎదురు జరుగుతున్నా సరే, నువ్వు మాత్రము అధైర్యపడమాకు, నువ్వు మాత్రం ఊరకనే ఉండు, నువ్వు ధైర్యం కలిగి ఉండు. ఎందుకు ఊరకనే ఉండాలంటే ఆ సముద్రం నిన్నేం చేయలేదు, ఆ పర్వతం నిన్నేం చేయలేదు. పర్వతము సైతం ముంచేసే సముద్రము నీ ఎదుట ఉన్నా సరే, ఆ సముద్రము నీకు దారి మళ్లించేటట్టు, దారి చూపేటట్టు దేవుడు చేయగలిగిన సమర్థవంతుడు. దేవుడు యొక్క పేరేంటి? సృష్టికర్త. ఓకే, సృష్టికర్త అంటే బేసిక్గా అర్థం ఏంటి? ఏదో ఒకటి వస్తువు ఒక వ్యక్తి సృష్టించాడు. ఓకే, సో ఆ వస్తువు చెడిపోయింది. ఆ వస్తువు చెడిపోయినప్పుడు మళ్ళీ ఎవడో రెండో వ్యక్తి, మళ్ళీ మూడో వ్యక్తి వచ్చేసి దాన్ని రిపేర్ చేయడానికి అంత టెక్నిక్ ఉంటుందా? ఎవడైతే తయారు చేశారో, ఎవరైతే దాని యొక్క రూపకల్పన చేశారో అతని యొక్క చేతుల్లోనే అది రిపేర్ వస్తే గనక ఎలా చేయాలి, ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం ఎలా రిపేర్ చేస్తే అది సక్రమంగా నడుస్తుంది అని అతనికి తెలిసిద్ది. ఓకే,
అవునా కదా? ఉమ్, అలాగే దేవుడు ఈ యొక్క సృష్టి యావత్తుకు ఆయనే కర్త. ఓకే, అంటే పర్వతములు, భూమి, సముద్రములు, అగాధ జలములు, సృష్టి యావత్తులో ఉన్న ప్రతి ఒక్కది దేవుడి చేత సృష్టించబడి ఉన్నది. సో దేవుడికి వాటి మీద అధికారం ఉందా లేదా? దేవుడికి ఈ యొక్క సృష్టి యావత్తు మీద అధికారం ఉన్నది. అంటే పర్వతముల మీద ఆయనకి అధికారం ఉన్నది, సముద్రం మీద ఆయనకి అధికారం ఉన్నది, భూమి మీద ఆయనకు అధికారం ఉన్నది, ప్రపంచం మొత్తం కూడా ఆయన అధీనంలో ఉన్నవి. ఆయన అధికారిగా ఉన్నాడు. ఆయన చెప్పినట్టు అవి చేస్తాయి. నువ్వు జరుగు అంటే జరుగుతుంది, నువ్వు చదును భూమి అవ్వు అంటే అవుతుంది. సముద్రమా నా బిడ్డ వస్తున్నాడు, నువ్వు మార్గం ఇవ్వు అంటే ఇస్తుంది. సముద్రము 6 నెలలుగా ఆయనే చేయగలిగిన సమర్థవంతుడు. సో దేవుడు యొక్క సృష్టి ఆయన యొక్క అధీనంలో ఉన్నవి. ఆ సృష్టి యావత్తుకు ఆయనే కర్తగా ఉన్నాడు కాబట్టి సృష్టిలో ఏ ఒక్క విపత్తు నీ మీదకి వచ్చినా సరే నువ్వు మాత్రము ఊరకనే ఉండు, అధైర్యపడ మాకు, ధైర్యము వహించి దేవుడి తట్టు నువ్వు తిరుగు. ఓకేనా? ఊరకనే ఉండటం అంటే పని పాట వదిలేసి ఇంట్లో ఖాళీగా కూర్చుంటాం కాదండి. ఊరకనే ఉండటం అంటే నీ భయం అంతా వదిలేయి. ప్రపంచమంతా సరే దండెత్తి నీ మీద వచ్చినా సరే నీ భయము వదిలే. ఎందుకంటే ఆ ప్రపంచాన్ని నిర్మించిన వాడు దేవుడు. సృష్టి యావత్తు వ్యతిరేకత చూపించినా సరే ఆ సృష్టిని సృజించిన వాడు దేవుడు. సో సృష్టికర్త నీకు తండ్రిగా, నీకు దేవుడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు నిమ్మలము కలిగి, ప్రశాంతత కలిగి, ధైర్యము వహించి దేవుడి వైపు నువ్వు చూసినట్లయితే దేవుడు ఆ ప్రతి ఒక్క పరిస్థితుల గుండి నిన్ను దాటిస్తాడు, సహాయం చేస్తాడు, ఒడ్డున వేస్తాడు. సో ఈ ప్రాబ్లం కూడా నువ్వు వెళ్ళావు అనుకో, ఉదాహరణకి ఆలోచించు, వినటానికి కానీ చదవడానికి కానీ చాలా ఆశ్చర్యంగా ఉంది. సముద్రంలో పర్వతాలు మునిగిపోతున్నాయి, నువ్వు మునిగిపోవా? జలములు ఘోషించుతున్నాయి, జలముల యొక్క ఘోష నీ యొక్క చెవులకి ఎంత రమ్యంగా ఉంటుందో భయంకరంగా ఉంటుందా? ఆ జలములు ఘోషించుచు నురుగు కడుతూ ఉన్నాయి. ఆ నురుగు వలన పర్వతము సైతం కదిలిపోతున్నాయి. పర్వతములు అంటే ఎన్ని లక్షల క్వింటాల బరువు ఉంటది. నువ్వున్న బరువు నేను కదిలించలేవా? అయినా సరే నీ యొక్క విశ్వాసం ఎలా ఉండాలి? స్థిరముగా ఉండాలి. నువ్వు ఎప్పుడు కూడా అధైర్య పడవద్దు. ఓకేనా? అర్థమైందండి ఈ వాక్యం మీకు? అలాగే చూడండి, ఇక్కడ దేవుడు ఆ యొక్క 10వ వచనంలో చాలా చక్కటి వాక్యం చూడండి. ఊరకొండుడి, నేనే దేవుడని తెలుసుకొనుడి. ఈ యొక్క వాక్యంలో మీరు చూడండి, నేనే దేవుడని నువ్వు తెలుసుకోవాలి. అలా నువ్వు తెలుసుకోవాలంటే ఫస్ట్ నువ్వు ఏం చేయాలి? ఊరకనే ఉండు, అంటే సైలెంట్గా ఉండు. అంటే నువ్వు మనిషి రీత్యా నీ యొక్క ఆలోచనల్ని నిగ్రహం పెట్టుకో. మనిషి రీత్యా నీ యొక్క తలంపులను అదుపులో పెట్టుకో. మనిషి రీత్యా నీ యొక్క చేష్టలను, నీ యొక్క క్రియలను, నీ యొక్క నడకను, నీ యొక్క ప్రవర్తనను కంట్రోల్లో పెట్టుకో. అవన్నీ కూడా దేవుడికి సమర్పించు. ఎప్పుడైతే నువ్వంటూ ఏది కూడా ఆ యొక్క పరిస్థితులు నీ యొక్క చేతుల్లోనికి, నీ యొక్క ఇష్టానికి, నీ యొక్క చిత్తంలోనికి తీసుకోకుండా నువ్వు సైలెంట్గా ఉండి, నువ్వు ఊరకనే ఉండి ఆ పరిస్థితులు మొత్తం తీసుకొచ్చి దేవుడి యొక్క చేతిలో పెట్టావనుకో, అప్పుడు దేవుడు ఏం చేయగలడో, ఎంతవరకు చేయగలడో, ఎంత అద్భుతములు చేయగలడో అప్పుడు నువ్వు సైలెంట్గా చూడగలవు. అలా దేవుడికి అప్పచెప్పకుండా నువ్వు ఊరకనే ఉండకుండా ప్రతి దాంట్లో నువ్వే దూకి నీ ఇష్టం చొప్పున, అంటే మనిషి యొక్క ఆలోచనల ప్రకారము దేవుడి యొక్క చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు చేసుకుంటూ పోయావు అనుకో, ఇంకా నువ్వు దేవుడు యొక్క క్రియ, దేవుడి యొక్క అద్భుతము, దేవుడి యొక్క చిత్తము నువ్వు ఎప్పుడు చూడగలవు? ఒక వంట మేస్త్రి ఉన్నాడు, వంట చేస్తున్నాడు. ఆ వంట మేస్త్రి వంట చేస్తేనే వంట రుచిగా ఉంటుంది. ఓకే, అలా వంట మేస్త్రి వంట చేయనీయకుండా వంట రానోడు వెళ్ళి వాడికి తెలిసినట్టు రకరకాల అన్నీ కూడా కలిపేశాడు అనుకోండి, అది ఆ వంటకం తినడానికి పనికి వస్తుందా? ఇది కూడా అలాంటిదేనండి. దేవుని చిత్తం దేవుడి యొక్క ప్రణాళిక ప్రకారం జరుగుతూ ఉంది. అలా దేవుడి యొక్క ప్రణాళిక ప్రకారం జరుగుతూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? దేవుడు చేసే క్రియలను నువ్వు ఓర్చుకుంటూ సహిస్తూ ఊరకనే ఉండి దేవుడు చేస్తున్నాడు, దేవుడికి మొత్తం నేను అప్పగించేయాలి అని నువ్వు అలా ఉండాలి. అలా ఉండకుండా అయ్యా దీంట్లో నేను కిలో పంచదార వేస్తాను, అయ్యా నేను దీంట్లో 2 కిలోలు కారం వేస్తాను అన్నావు అనుకో, వండిన ఆ యొక్క మనిషికే తినడానికి కూడా పనికి రాకుండా పోతుంది. దాంట్లో ఎంత కాస్ట్లీగా ప్రొడక్ట్ పెట్టినా, ఎన్ని కాస్ట్లీ ఐటమ్స్ పెట్టినా తినడానికి పనికి వచ్చిందండి? మీరే చెప్పండి. ఏదో అర్థం అవడానికి అలాంటి ఉపమానం వాడే నేను. ఓకేనా?
సో దేవుడు చేసే ఒక పనిలో మనిషి ప్రమేయం పెట్టకూడదు. జాగ్రత్తగా పరిశీలించి అర్థం చేసుకోండి. దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అంటే దేవుడు ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు నీ పట్ల. దేవుడు నీ పట్ల ఒక చిత్తం కలిగి ఉన్నాడు. ఆయన చిత్తము, ఆయన ప్రణాళిక ఆయన తెలుసు. ఓకే, సమస్తము ఎరిగిన సర్వాంతర్యామి, సకల జ్ఞానవంతుడు ఆయనే. ఆయన నీ గురించి ఒక ప్రణాళిక రచించి అది కార్యరూపణ చేస్తూ ఉన్నప్పుడు నువ్వు మధ్యలో వచ్చి అయ్యా నేను అది చేస్తా, అయ్యా నేను ఇది చేస్తా, నాకు నచ్చినట్టే చేస్తా, నువ్వు చేస్తే పెద్దగా బాగాలేదయ్యా, కిక్ లేదు అన్నట్టు నువ్వేదో సొంత వంట చేసినట్టు సొంతగా వెళ్ళి అన్ని గెలుకు పెట్టావు అనుకో, అది జరగాల్సిన సమయంలో జరుగుతుందా అండి? నువ్వు దేవుడికి ఏమైనా లీనియన్స్ ఇచ్చినట్ట? నువ్వు నీ చేతుల్లో తీసుకుంటున్నావు నీ యొక్క బ్రతుకుని. నీ చేతుల్లో నీ యొక్క జీవితం ఉన్నంత వరకు కూడా అది ఎప్పుడు కూడా ఫలప్రదంగా ఉండదు. నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని దేవుడికైతే అర్పిస్తావో, సమర్పిస్తావో, నిన్ను నువ్వు దేవుడికి సమర్పణగా చేసుకుంటావో అప్పుడు దేవుడు ఆయన వంటి వాడు ఎవడనూ లేడు అని నువ్వు కనులారా రుచి చూస్తావు. అంత గొప్ప అద్భుతములు నీ జీవితంలో జరుగుతాయి. అన్ని జనుల్లో నేను మహోన్నతుడు అగుదును. నీ జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములు బట్టి నీ చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు. ఎలా తెలుసుకుంటారు? దేవుడి యొక్క మహోన్నతమైన నామ ప్రభావము, బలము గురించి దేవుడు వాళ్ళందరికీ కూడా, అన్ని జనులుగా ఉన్న వాళ్ళందరికీ, ఎర్రగని ప్రజలకు సైతము దేవుడు నీ జీవితాన్ని బేస్ చేసుకుని వాళ్ళందరికీ కూడా దేవుడి యొక్క సత్య సువార్త ప్రకటిస్తూనే ఉంటాడు. ఇలా జరగాలి అంటే నువ్వేం చేయాలి? ఊరకనే ఉండు. అంటే క్రీస్తులో పాటలు పాడమాకు, క్రీస్తులో ప్రార్థన చేయమాకు, క్రీస్తులో వాక్యం పరిచర్య చేయమాకు, అసలు దేవుడి గురించి ప్రకటించమాకు, బైబిల్ పట్టుకోమాకు, దేవుడు ఊరకనే ఉండమన్నాడుగా. సో నీ ఖాళీగా నా ఇంట్లో నేను కూర్చుంటాను. అదే అండి వాక్యం అర్థం. నీ జీవితాన్ని మొత్తం తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టు, నువ్వు ఊరకనే ఉండు. సో అంటే నీ సొంత ఆలోచనలు, నీ సొంత ఇష్టాల ప్రకారం నువ్వు చేయమాకు అనే అర్థం. ఓకేనా? ఇదే 10వ వచనం కన్నా ముందు ఇంకో వాక్యం ఉంటుంది చూడండి, 9వ వచనం. ఆయనే బోధి గంధముల వరకు యుద్ధములు మానుకువాడు, విల్లు విరుచువాడును, బల్లెమును తెగనరువాడును ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఓకే అండి, చూడండి ఈ వాక్యం మీరు జాగ్రత్తగా చదవండి. యుద్ధాలు మానేయాలి అంటే జరగకుండా ఆపగలగాలి. ఎవరు ఆపుతారు? ఈ వాక్యం చూసి చెప్పండి. నువ్వు చేస్తావు అది? యుద్ధం అంటే ఏంటి? ఒక మనిషి కొట్టుకుంటే దాని యుద్ధం అంటారా? ఒక రాష్ట్రం కొట్టుకుంటే యుద్ధం అంటారా? ఒక దేశం కొట్టుకుంటేనే అది యుద్ధం అంటారు. అలాంటి యుద్ధం జరుగుతున్నప్పుడు దాన్ని ఆపాలి, మార్చివేయాలి అంటే ఎవరు చేయగలరు? మనుషులా చేసేది కాదండి. సృష్టి యావత్తు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అయినా సరే యుద్ధం జరగకుండా ఆపేది, యుద్ధం జరిగినా జరగకుండా ఆపగలిగిన శక్తి కలిగింది మాత్రం ఒక్క దేవుడికే. మనిషిలో ఏం లేదు, మనిషిలో ఏమీనూ లేదు. విల్లు విరుచువాడు ఎవడు? మనిషా? ఎవరండి విల్లు విరుచువాడు? అంటే నీ శత్రువు వచ్చి నీ మీద విల్లు ఎక్కువ పెట్టాడు, నువ్వు వెళ్ళి ఆ విల్లుని ఇరగొడతావా? అంటే నువ్వు పక్కనే ఉన్నప్పుడు నీ మీద విల్లు ఎత్తుతారా శత్రువు? నువ్వు ఎక్కడో దూరంగా ఉన్నప్పుడే నీ మీద విల్లు వేసేది. నీ మీద విల్లు వేస్తున్నాను, అరే నీ మీద నేను విల్లు వేస్తున్నాను, కావాలంటే క్యాచ్ చేయి అని చెప్పి నీకు చెప్పి చేస్తాడేంటి ఆ పని? నువ్వు దగ్గర ఉన్నప్పుడు చేస్తాడేంటి అది? అప్పుడు అంటే నీ కంటి ముందు అది జరగట్లేదు, ఎప్పుడు జరుగుతుందో నీకు తెలియదు, ఏ సమయంలో జరుగుతుందో నీకు తెలియదు, నువ్వు వచ్చి విల్లు విరవగలవా? వాడు నీకు అంత బలం ఉందా? అది చేయగలిగినవాడు ఎవడు? సో ఆ యుద్ధం జరగాలన్నా, ఏదన్నా వ్యతిరేకతను జయించాలన్నా సరే, ఏదన్నా కుట్రలు కృతంతాలు నీ మీద పన్నాగం పన్నినప్పుడు అవన్నీ జయించాలన్నా సరే అది నువ్వా చేయగలిగింది? నీ మీద ఎవరన్నా యుద్ధం చేయటానికి వచ్చాడు, ఆ యుద్ధం మాన్చగలిగిన శక్తి ఎవరికి ఉంది? నీ మీద ఒక వ్యక్తి, ఒక అపవాది, ఒక శత్రువు విల్లు పెట్టాడు, ఆ విల్లుని విరగొట్టగలిగిన శక్తి ఎవరికి ఉంది? నీ మీద ఒక బల్లెంతో వచ్చాడు, ఆ బల్యాన్ని రెండుగా తెగనరగలిగిన శక్తి ఎవరికి ఉంది? యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయగలిగిన వాడు ఎవడు? సో ఇలాంటి వ్యతిరేకత నీ మీద వచ్చినప్పుడు, ప్రపంచమంతా నీ మీద దండెత్తి వచ్చినప్పుడు, నీ మీద యుద్ధానికి వచ్చినప్పుడు, నీ మీద విల్లు ఎక్కువ పెట్టినప్పుడు, నీ మీద బల్లెంతో వచ్చినప్పుడు, నీ మీద అగ్ని రాజేయడానికి వచ్చినప్పుడు, రథములతో, గుర్రములతో, రౌతులతో నీ మీద దండెత్తి వచ్చినప్పుడు
ఇవన్నీ కూడా నీ మీద ఒక్కసారిగా వచ్చినాయి. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు స్వామి? ఎలా ఉంటావు చెప్పు ఒకసారి. ఒక మనిషి ఒక చిన్న మాట నీకు వ్యతిరేకంగా అంటేనే అసలు మామూలుగా కాదు, నన్ను అన్నారు ఇంకేముంది అన్నట్టు తెగ మదన పడిపోయి, వేదన పడిపోయి, కన్నీరు కాచి, దుఃఖపడిపోయి, అయ్యయ్యో అనుకొని ఎంతగానో డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అసలు ఇదే సిచ్యువేషన్ జరిగితే నీ మీద ఒక మాటకే తట్టుకోలేకపోతున్నావు, నీ మీద యుద్ధానికి వస్తే, నీ మీద విల్లు ఎక్కువ పెడితే, నీ మీద బల్లెంతో దాడి చేస్తే, నీ మీద రథాలతో గుర్రాలు, రథం ఉంటే గుర్రం ఉంటా లేదా అర్థం, గుర్రం లేకుండా రథాలు వస్తాయా? అంటే రథం మీద సైనికులు అంటే మల్టిపుల్ పర్సన్స్ నీ మీద వచ్చినట్టేగా. ఇన్ని వచ్చినప్పుడు నువ్వు ధైర్యం కలిగి ఉంటున్నావా, భయంతో బతుకుతున్నావా? పోనీ అలాగే జరిగింది, తిరిగి నేను యుద్ధం చేయమని కూడా దేవుడు నీకేం చెప్పాడా? ఊరకనే ఉండు. ఆ యుద్ధాన్ని దేవుడు ఆపేయగలిగిన శక్తివంతుడు. నీ మీద ఎక్కువ పెట్టిన ఆ యొక్క విల్లుని దేవుడు విరగొడతాడు. నీ మీద దాడిగా బల్లెం తీసుకుని వచ్చినాడిని ఆ బల్లెం ఎరగొట్టేస్తాడు దేవుడు. నీ మీద రథములతో వచ్చినాడిని రథాలు తీసుకెళ్లి దేవుడు అగ్నికి అప్పచెప్తాడు. ఎప్పుడు చేస్తాడు ఇవన్నీ దేవుడు? నువ్వు ఊరకనే ఉంటేనే చేస్తాడు. నువ్వు ఊరకనే ఉండకుండా మాటకి ప్రతి మాట మాట్లాడి, దెబ్బకి ప్రతి దెబ్బ కొట్టి, దోషణకి ప్రతి దోషణ చేసి, యుద్ధానికి మళ్ళీ నువ్వే యుద్ధం రువి, వాడు విల్లు ఎక్కువ పెట్టాడు కాబట్టి నేను 10 బాణాలు వేస్తాను అన్నట్టు నువ్వు కూడా విల్లు ఎక్కువ పెట్టి, వాడు బల్లెంతో వస్తున్నాడు కాబట్టి నేను కూడా బల్లెంతో వస్తాను, నేను కూడా కత్తితో వస్తానని చెప్పి నువ్వు ఎదురుదాడి చేసి, వాడు రథాలతో వస్తున్నాడు కదా నేను కూడా 100 రథాలు వేసుకుని వాడి మీదకి వెళ్తానన్నట్టు ప్రతిదీ నువ్వు నీ యొక్క ఇష్టం ప్రకారం నువ్వు చేసుకుంటా పోతూ ఉంటే, ఇక్కడ దాంట్లో దేవుడు చేత ఆ యొక్క కార్యం జరగటానికి నువ్వే అడ్డుపండుగా ఉన్నావు. నీ యొక్క చేష్టలు, నీ యొక్క క్రియలే దేవుడి యొక్క చిత్తం జరగకుండా అవి అడ్డుపండుగా ఉన్నాయి. అలా ఉండకూడదు. నువ్వు సైలెంట్గా ఉండు. ఎటువంటి శత్రువైనా సరే, ఎన్ని దారులో అయినా సరే, నీ మీద దండెత్తినా, యుద్ధానికి వచ్చినా సరే, అవన్నీ కూడా దేవుడికి అప్పగించు. దేవుడు చూసుకుంటాడు. ఎంత బాగా దేవుడు చూసుకుంటాడంటే, నువ్వు మాత్రమే కాకుండా ఆ పరిసరాలలో ఉన్న సకల ప్రజలు, అన్య జనాంగము యావత్తు కూడా దేవుడి యొక్క మహోన్నతమైన శక్తి, బల, ప్రభావం అవన్నీ కూడా కన్నులారా చూస్తారు. అర్థమైందా? సో ఒకటే గుర్తుపెట్టుకో, యుద్ధం వచ్చినా, నీ మీద ఎటువంటి శత్రువు దండెత్తి వచ్చినా సరే, అది నువ్వు తీసుకోమాకు. అది ప్రతిదీ కూడా ఆ పరిస్థితులను, ఆ యుద్ధము, ఆ వ్యతిరేకత ప్రతిదీ కూడా దేవుడికి అప్పగించు. నువ్వు ఊరకనే ఉంటే అప్పుడు నేనే దేవుడును. చూడండి ఆ పదం కూడా ఎంత బాగా రాసి ఉంటుంది చూడండి. నేనే అని రాశారు. నేనే దేవుడని తెలుసుకొనుడి. ఇప్పుడు ఇందాక మీకు సముద్రం గురించి 2వ వచనంలో మాట్లాడాం కదా, అది ఈ యొక్క బైబిల్లో మోషే యొక్క కాలంలో జరిగింది కదా. అంటే ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి ఇలా వెలుపలకు వచ్చినప్పుడు అడవి మార్గం గుండా వెళ్ళారు, అరణ్య మార్గం గుండా వెళ్ళారు. తర్వాత ఎర్ర సముద్రం వాళ్ళకి అడ్డంగా వచ్చింది. ఎర్ర సముద్రం వాళ్ళు రీచ్ అయ్యే టైంకి వాళ్ళ వెనకాల మళ్ళీ ఫరోస్ అని వచ్చింది. ఇక్కడ నువ్వే ఉన్నావు అనుకుందాం, మనకు దగ్గరగా ఉంది ఏంటి, ఇప్పుడు బాపట్ల ఉంది, అక్కడ సముద్రం ఉంది, ఓకే, లేదా అంశాలదీవి ఉంది, అక్కడ సముద్రం ఉంది. మనం సముద్రం ఎదురుగా నిలబడి ఉన్నాం. మన వెనక చూస్తే ఒక వ్యక్తి బల్లెంతో, కత్తితో, రథాలతో రావట్లా, వేల కొలది రథాలు వేసుకుని శత్రువు మన మీదకి యుద్ధానికి వస్తున్నారు, మనల్ని సంహరించడానికి. వాళ్ళ దగ్గర కత్తులు, బెల్లెములు, ఈటలు, బాణములు ఇవన్నీ ఉన్నాయి, రథాలు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇప్పుడు సముద్రం ముందు మనం నిలబడ్డాం, అక్కడ నువ్వే ఉన్నావు. నువ్వేం చేస్తావు చెప్పండి ఒకసారి, ఆలోచించుకో. నువ్వు ధైర్యం కలిగి బ్రతుకుతావా? నిజంగా చెప్పు. నువ్వు విశ్వాసమేగా. మరి మోషే కాలంలో అలా జరిగిందిగా, ఆ వాక్యం నీకు తెలుసుగా. నీ యొక్క అనుదిన ప్రార్థనలో కూడా నీ యొక్క అవసరాన్ని బట్టి నీకు గుర్తొచ్చిన ప్రతిసారి ఆ వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావుగా. ముందున్న సముద్రం, చీరాలలో ఉన్న సముద్రమో లేకపోతే బాపట్లో ఉన్న సముద్రమో చీలిపో అంటే అది చీలిపోయే అంత విశ్వాసం నీకు ఉందా? పని తప్పించుకొని పారిపోదాం అనుకుందాం, ఓకే, ఎలా వెళ్తావు? ఈతొచ్చా? సముద్రంలో ఎంతవరకు ఈతగలవు? పోనీ ఆడ బోట్ ఉందా? లేదు. కుడి పక్కకి వెళ్ళగలవా? ఎడమ పక్కకి వెళ్ళగలవా? పోనీ వెనక్కి వెళ్ళగలవా? ఏం చేస్తావు నువ్వు? ఆలోచన చేయండి. ఎప్పుడన్నా సరే నీ యొక్క జీవిత కాలంలో ఆ యొక్క ఎర్ర సముద్రము దగ్గర మోషే చేసిన ఆ యొక్క అద్భుత కార్యము, అక్కడ నువ్వుంటే నీ యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది?
అంటే సముద్రం కూడా చీల్చక మునిపే నువ్వు ఆ ఒడ్డున నిలబడ్డావు. ముందు చూస్తే సముద్రం, వెనక చూస్తేనేమో శత్రువు సైన్యం. తప్పించుకోవడానికి మార్గం లేదు. అన్ని దిక్కులు మూసుకుపోయినాయి. నువ్వు ప్రాణాలతో బ్రతకాలని నీకు ఆశ కలిగి ఉంది. అలా ఉన్నప్పుడు నువ్వు ఏం చేయగలవో ఇప్పుడు ఆలోచించుకున్నావా? అలాంటి పరిస్థితి ఉన్నా నువ్వు ఇప్పుడు వెళ్ళావా? సో బైబిల్లో ఏదైనా సరే ఒక మీరు కథలాగా, ఒక ఉపమానముగా ఏదైనా చెబుతున్నప్పుడు అక్కడ నువ్వు ఉన్నావని ఊహించుకో. ఆ యొక్క వాక్యంలో నువ్వు ఉన్నావని ఊహించుకో. ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే సైన్యం. నువ్వు ఉంటే నువ్వేం చేస్తావు? కానీ ఈ యొక్క వాక్యం చెప్తుంది 46:10. ఈ యొక్క వాక్యం చెబుతుంది ఊరకనే ఉండుడి, ఊరకనే ఉండుడి. ఊరకనే ఉండు అంటే పారిపోమని అర్థం అండి. పారిపోమని కూడా అర్థం కాదు. ధైర్యము వహించి, నిమ్మలము కలిగి, ప్రశాంతత కలిగి అక్కడే నిలబడి ఊరకనే ఉండుడి. అది దేవుని యొక్క చిత్తమా? ఎర్ర సముద్రం రెండుగా చీల్చబడుతుంది. అది దేవుని యొక్క చిత్తమా? షద్రక్ మెషక్ అభివృద్ధి అగ్నిగుండంలో పడవేయబడ్డా కూడా బట్ట కాళ్ళ, చేతి మీద ఉన్న వెంట్రుకలు సైతము కాలల, కానీ చేతికున్న సంఖ్యలు మాత్రము కాలిపోయినాయి. సంఖ్యలు కాలిపోయినాయి, కానీ మనిషి యొక్క శరీరంలో చిన్న కాల్చడం కూడా కాదు, ఆఖరికి మాడు వాసన కూడా రాల. తోసినాలు సైతము కాలి చచ్చిపోయారు. ఎంత అద్భుతాలు ఇవన్నీ! వాళ్ళ చేతుల్లోకి ఆ షద్రక్ మెషక్ అభివృద్ధి వాళ్ళ చేతుల్లోకి ఆ యొక్క క్రియ తీసుకున్నారా? మా దేవుడు రక్షింపగలిగిన సమర్థవంతుడు. రక్షిస్తే దేవునికి స్తోత్రం, రక్షించకపోతే దేవుడి యొక్క సన్నిధిలో మేము ఉంటాం. అంతకు మించి విగ్రహ ఆరాధన మేము చేయమని చెప్పి వాక్యానుసారంగా వాళ్ళు ప్రవర్తించారు. అలాగే దేవుడు కూడా మన ముందు ఎర్ర సముద్రం అంతా శ్రమ పెట్టిన, మన వెనుక ఈజిప్ట్ సైన్యం లాంటి శత్రువులు మన మీద దండెత్తి వచ్చినా సరే, నువ్వు గనక ఊరకనే ఉండి ఆ యొక్క పరిస్థితిని దేవుడి యొక్క చెంత చేర్చినట్లయితే, మోషే ప్రార్థన చేశాడు. మోషే మాత్రమే ప్రార్థన చేశాడు. కాబట్టి దేవుడు కూడా మోషేకి మాత్రమే సమాధానం చెప్పాడు. మోషేని మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు ఆ సందర్భంలో. ఓకే, దేవుడు ఆయనతో మాట్లాడాడు, చెయ్యెత్తి సముద్రాన్ని ఆజ్ఞాపించు. ఎందుకు ఊరకనే ఉంటున్నావు? నాకెందుకు నువ్వు మొరపెడుతున్నావు? ఆజ్ఞాపించు సముద్రాన్ని. మోషే ఒక పని చేశారా లేదా? అలాంటి స్థితిలో నువ్వు ఉంటే నువ్వు ఎట్లా ఉంటావు ఒకసారి ఆలోచించుకో. ఇప్పుడు వాక్యం చెప్పి నేనైనా సరే, ఈ యొక్క సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నేనైనా సరే నిజంగా ఆ స్థితిలో ఉంటే నాకైతే భయం వేస్తుంది. కానీ దేవుడు ఒక విశ్వాసి దగ్గర నుంచి ఆశించేది భయం కాదు, ధైర్యం. నీ యొక్క విశ్వాసము ఎంత దృఢంగా ఉందో ఇలాంటి సందర్భాల్లో తెలుస్తుంది. నోరు తెరిచి నేను విశ్వాస యోధుడిని, నేను ప్రార్థనా వీరుణ్ణి అని చెప్పుకుంటాం కాదు. నోటి మాట కాదు క్రైస్తత్వం అంటే. క్రియలు, క్రియలు, హృదయంలో ఉన్న ధైర్యము, దేవుడు అనుగ్రహించే శాశ్వతమైన సంతోషము సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. ఏ స్థితిలో అయినా సరే నువ్వు సంతోషంగా దేవుణ్ణి స్తుతించుచున్నావా? అక్కడ తెలుస్తుంది నీ యొక్క విశ్వాస జీవితంలో బలం ఎంతో. ఆలోచన చేయండి. నీ యొక్క జీవితంలో ఎటువంటి శ్రమలన్నా రాని, అది యుద్ధమైన, బల్యమైన, శత్రువులైన, విల్లైన, ఖడ్గమైన, ఎటువంటి హానైనా సరే అలా వచ్చినప్పుడు నువ్వు ఎన్నిసార్లు ఊరకనే ఉండి ఆ యొక్క పరిస్థితులను దేవుడి యొక్క పాదముల చెంత నువ్వు సమర్పించావు? అగ్నిగుండం వంటి సమస్య నీ మీదకి ఎన్నిసార్లు వచ్చింది? ప్రాణం పోయే సమస్య నీ మీద ఎన్నిసార్లు వచ్చింది? ఒకానొక సందర్భంలో అబద్ధం చెప్పాల్సి వస్తే చాలు, పుసుక్కునే చెప్పేస్తాం. ఆ క్షణంలో తప్పించుకుంటే చాలు అని మనుషులు అనుకుంటారు. కానీ దేవుడు అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నీ దగ్గర నుంచి. ఆలోచన చేయండి. ఊరకనే ఉండుడి, నేనే దేవుడని తెలుసుకునుడి. అన్యజనుల్లో నేను మహోన్నతుడు అగుదును, భూమి మీద నేను మహోన్నతులను అగుదును. నువ్వు గనక ఊరకనే ఉంటే నీ కలిగే లాభాలు చూడండి. నువ్వు గనక ఊరకనే ఉంటే అంటే నీ చిత్తము, నీ యొక్క ప్రణాళిక, నీ యొక్క చేతుల్లో ఆ యొక్క క్రియలు ఏది అట్టిపెట్టుకోకుండా సమస్తము దేవుడికి నువ్వు గనక అర్పించినట్లయితే నీ కలిగే లాభాలు. నెంబర్ 1, దేవుడు యొక్క గొప్ప శక్తి సామర్థ్యాలు నువ్వు చూడగలవు. నెంబర్ 2, నీ జీవితంలో దేవుడు చేసిన ఆ యొక్క అద్భుత క్రియలను బట్టి అన్య జనాంగములో దేవుడు యొక్క నామము, మహిమ, ప్రభావము తేదరిల్లుతూ ఉంటుంది. భూమి మీద యావత్తు సమస్తములో దేవుడు మహోన్నతుడు అని దేవుడు సాక్షాత్తముగా నీ యొక్క జీవితాన్ని మారుస్తాడు. ఎన్ని గొప్ప లాభాలు ఉన్నాయి. ఒకటే ఒక పని ఏం చేయాలి?
ఊరకనే ఉండు అంటే సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. నువ్వు దేవుడికి నిన్ను నువ్వు అర్పించుకో, సమర్పించుకో. ఓకే, ఇంతవరకు అర్థమైందండి. దీంట్లో ఒక చిన్న ఉదాహరణ కూడా మాట్లాడతాను. ఈ పౌలు గారి జీవితంలో చూద్దాం. అపోస్తుల కార్యము 9:16. అపోస్తుల కార్యములు 9:16 అపోస్తులైన పౌలు గారి జీవితంలో జరిగిన ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. 16 చూడండి. పౌలు గారి జీవితంలో దేవుడు అతని గురించి ఇచ్చే సాక్ష్యం 9:16. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపబలనో నేను ఇతనికి చూపుదును అని అతనితో చెప్పెను. అలాగే 2 కొరింథీయులు 11. 2 కొరింథీయులు 11:24 నుంచి. 23 లాస్ట్ నుంచి నేను చదువుతా చూడండి. 2 కొరింథీయులు 11:23 లాస్ట్ లో నుంచి. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలనైన ఆపదల్లోను, దొంగల వలనైనను ఆపదల్లోను, నా స్వజనుల వలనైన ఆపదల్లోను, అన్య జనుల వలనైన ఆపదల్లోను, పట్టణములో ఆపదల్లోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదల్లోను, కపట సహోదరుల వలన ఆపదలలోను, ప్రయాసతోను, కష్టముతోను, తరచుగా జాగారములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబర ఆత్మముతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ఏంటి దీంట్లో ఏం నువ్వు ఒకటి అనుభవించావా అండి? నువ్వేం చేయకుండా మరి నేనే ప్రపంచంలో అందరికన్నా కష్టాలు ఎక్కువ అనిపిస్తున్నా, నా వంటి వాడు ఎవడో లేడు, అసలు నేను చీమకు కూడా హాని తలపెట్టలా, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తాయి, నాకే ఇన్ని శ్రమలు వస్తాయి అని అని ఎప్పుడైనా నువ్వు సరే నువ్వు దేవుని ప్రశ్నిస్తున్నావా? అపోస్తులైన పౌలు గారు ఇచ్చే వాగ్దానం చూడండి. ఆయన ఒకసారి ఒకనొక సందర్భంలో స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను దేవుడు పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇది చాలాసార్లు గొప్పగా మాట్లాడతారు. అలాగే దేవుడు యొక్క కృపలో అపోస్తులైన పౌలు గారు తన యొక్క జీవితంలో జరిగిన అనేక పర్యాయములోని ఆపదలను ఈ యొక్క 2 కొరింథీయులు 11వ అధ్యాయంలో 23 నుంచి 27 వరకు లిఖింపజేశారు కదా. అన్ని ఆపదలు, అన్ని పరిస్థితులు గుండా చూడండి, యూదుల ద్వారా, తన యొక్క సంఘంలో తన యొక్క సహోదరుల ద్వారా, మళ్ళీ కపట సహోదరుల ద్వారా, మరి ఆయన గొప్ప ప్రార్థనాపరుడుగా ఇన్ని ఆపదలు గుండా ఎలా వెళ్ళాడు ఆయన? మరి దేవుడు చెప్తాడు కదా, ఈ దేవుడు వర్తమానాలు చెప్తూనే ఉంటాడు కదా. మరి దేవుడు వర్తమానాలు చెప్పినా సరే ఆయన జీవితంలో ఇన్ని ఎందుకు శ్రమలు అనుభవించండి? ఆ యొక్క రక్షణ దినమునందే, అపోస్తులైన పౌలు గారి యొక్క రక్షణ దినమునందే హింసకుడు, దూషకుడు, హానికరుడుగా ఉన్న ఒక సౌలు అను ఆ యొక్క సైన్యాధిపతి దేవుడి యొక్క కృపలో దేవుడి యొక్క గొప్ప వెలుగు చూసినప్పుడు, దేవుడి యొక్క రక్షణలోనికి ఆయనకు వచ్చేటప్పుడు దేవుడు ఆయన యొక్క సాక్ష్యాన్ని ఎలా లిఖింపజేసి ఉన్నాడు? ఈ యొక్క ప్రపంచంలో ఈ యొక్క అన్ని జనులు అందరి ఎదుట ఎంతవరకు క్రీస్తు నామములో ఆ యొక్క శ్రమలు అనుభవించగలడో అంతవరకు అతని గుండా ఆ యొక్క దేవుని యొక్క శ్రమలు అనుభవిస్తాడు అని పౌలు గారి గురించి సాక్షాత్తు దేవుడిచ్చిన సాక్ష్యం. ఆ సాక్ష్యం ప్రకారం ఆయన అనుభవించునే ఉన్నాడు. ఏది కూడా ఆయన చేతుల్లోకి తీసుకోకుండా ప్రతి ఒక్క శ్రమ, ప్రతి ఒక్క శోధన అనుభవించాడు, దేవుడికి సమర్పించాడు. కాబట్టే దేవుని పోలి ఆయన నడుచుకున్నాడు. దేవుని యొక్క చిత్తానికి ఇన్ని ఆపదలు గుండా వెళ్ళినా దేవుని యొక్క చిత్తం నుంచి ఆయన ఎప్పుడు కూడా వైదొలగిపోలా. ఇన్ని శ్రమలు గుండా వెళ్ళినా, ఇన్ని ఇబ్బందులు గుండా వెళ్ళినా అపోస్తులైన పౌలు ఏనాడు కూడా దేవుని యొక్క చిత్తాన్ని వ్యతిరేకించి, ఒకప్పుడు నేను సైన్యాధిపతి, ఒకప్పుడు నేను ఆస్తిపరుడును, ఒకప్పుడు నా కింద ఇంతమంది పనిచేశారు,
నేనంటే జనాలందరికీ భయం. సో నాకు నచ్చినట్టు గత జీవితంలో నేను వెళ్ళిపోతా అని ఏనాడు కూడా అలాంటి అల్పమైన నీచమైన తీర్మానాలను తీసుకోవాలా. ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా క్రీస్తు యొక్క చిత్తానికి లోబడి ఉన్నాడు తప్ప, క్రీస్తు అనుగ్రహించిన దేవుడు ఆయన యొక్క జీవితంలో అనుగ్రహించిన ఆ యొక్క శ్రమలో, అనుమతినిచ్చిన ఆ యొక్క శ్రమలు గుండా ఆయన వెళ్ళాడే తప్ప ఏనాడు కూడా ఆ యొక్క శ్రమల భారం నేను భరించలేకపోతున్నాను కదా అని చెప్పి దేవుడి యొక్క చిత్తాన్ని నేను ఎప్పుడు కూడా వ్యతిరేకించలా, ప్రశ్నించలా. మరి నేనైనా సరే, మరి మీరైనా సరే ఎన్నిసార్లు దేవుడి యొక్క చిత్తాన్ని వ్యతిరేకిస్తున్నారు? ఊరకనే ఉండకుండా సొంత తెలివితేటలు ఉపయోగించుకొని, ఊరకనే ఉండకుండా సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకొని, ఊరకనే ఉండకుండా సొంత ఇష్టాలకి లోబడి, ఊరకనే ఉండకుండా ఇహలోక సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మాన్ని నువ్వు ఆధారం చేసుకుని వాక్యాన్ని తృణీకరించి నీకు నచ్చింది నచ్చినట్టు నువ్వు చేసుకుంటా పోయి నువ్వు ఎప్పుడు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావు? అంటే నువ్వు ఎన్ని చేయగలవో అన్నీ చేసేసి ఇంకా నీ వల్ల కానప్పుడు దేవుడికి అర్పించి అంతా నువ్వే చూసుకోవయ్యా అని అంటున్నావా? మరి నీకు తెలిసిన దేవుడి వాక్యం ఏమైంది? నువ్వు చేసిన ఆ యొక్క ప్రార్థన ఎవరికి చేస్తున్నా, నువ్వు విన్న ఆ యొక్క వాక్యం ఎక్కడ పెట్టుకున్నా ఆలోచన చేసుకో. దేవుడు యొక్క చిత్తానికి నీ జీవితం అప్పగించి నువ్వు గనక ఊరకనే ఉంటే నేనే దేవుడని నువ్వు తెలుసుకుంటావు అన్న వాక్యము నువ్వు స్వతంత్రించుకోగలవు. ఊరకనే ఉండకుండా మనిషి రీత్యా చేయాల్సిన అన్ని నీచమైన పాపముతో కూడిన క్రియలు నువ్వు చేసినట్లయితే నిన్ను రక్షించిన జీవము కలిగిన దేవుడి యొక్క గొప్ప శక్తిని నువ్వు ఎప్పుడు రుచి చూస్తావు? నీ యొక్క సాక్ష్య జీవితం బట్టి అన్ని జనుల యొక్క సాక్ష్య జీవితము కూడా క్రీస్తులోనికి మార్చబడినట్లు నువ్వు ఎప్పుడు ఉపయోగకరంగా ఉంటావు? ఆలోచన చేయి. ఎప్పుడు కూడా లోకంలో ఉన్నంత వరకు నువ్వు లోకానికి ఆస్తిగా, లోకానికి బిడ్డలుగా, సాతాను యొక్క బిడ్డలుగా ఉంటావు. కానీ విశ్వాసి అంటే ఒకే ఒకటి, క్రీస్తు యొక్క చేతి వస్తువు నువ్వు. ఓకే, దేవుడి యొక్క హస్తకృత్యముగా మార్చబడిన ఒక దేవుడి యొక్క సృష్టి, దేవుని చేత సృష్టించబడ్డ నువ్వు దేవుడి యొక్క చిత్తానికి లోబడవలసి ఉన్నది తప్ప, ఓకే, దేవుని చేత సృష్టించబడిన నువ్వు దేవుడి యొక్క చిత్తానికి లోబడి ఉంది తప్ప నీ యొక్క సొంత ఇష్టానికి, సొంత చిత్తానికి ఏనాడు కూడా నువ్వు లోబడి బ్రతకకూడదు. మీ అందరూ సామాన్యంగా తెలిసిన ఉదాహరణలేనండి. శిల్పము ఆ యొక్క శిల్పకారుడు యొక్క చేతుల్లో ఉండి సరెండర్ అయితేనే మంచి శిల్పముగా మార్చబడుతుంది తప్ప ఇలా చెప్పు, అలా చెప్పు, నా ముక్క అలా ఉండాలి, నా చెయ్యి అలా ఉండాలి అంటే అవుతుందా పని? కుమ్మరాడు చేతిలో ఆ యొక్క మట్టి ముద్ద ఒదిగిపోయి సరెండర్ అయిపోతేనే పనికొచ్చే ఒక మంచి పాత్రగా మార్చబడుతుంది తప్ప నేను గ్లాస్ అవ్వాలి, నేను జార్ అవ్వాలి, నేను పెద్ద బేషా అవ్వాలని చెప్పి వాళ్ళు ఆశిస్తే అది అవుతుందా అండి? ఇది కూడా చూడండి, విశ్వాసగా నువ్వు ఒకటే ఒకటి గుర్తుపెట్టుకో. ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా, కష్టమైనా నష్టమైనా, పోనీ అది సంతోషమైనా సరే, మహాభాగ్యమైన సందర్భమైనా సరే, ఏది కూడా నీ చేతుల్లో నువ్వు తీసుకోమాకు. నీ చేతుల్లో నీ జీవితాన్ని నువ్వు అట్టు పెట్టుకోమాకు. తీసుకెళ్ళి కాపర చేతిలో పెట్టు, అది కూడా తప్పండి, అది కూడా తప్పు. ఎవడో కాపర కాదు, అందరూ సహోదరులే. యేసుక్రీస్తు మాత్రమే కాపరి, యేసుక్రీస్తు మాత్రమే దేవుడు, యేసుక్రీస్తు మాత్రమే తండ్రి, యేసుక్రీస్తు మాత్రమే గురువు. ఇవన్నీ కూడా రోమియోలు రాసిన పత్రికలో ఉంటుంది. నీ జీవితాన్ని నీ చేతుల్లో పెట్టుకోకుండా నీ జీవితాన్ని తీసుకెళ్ళి దేవుడి యొక్క చేతుల్లో పెట్టు. దేవుడు నీ ఎంత కాదు, నువ్వు ఎప్పుడైతే వచ్చి ఆయన చేతుల్లోకి వస్తావో అప్పుడు ఆయన, నువ్వు పర్మిషన్ ఇచ్చావు కాబట్టి నీ జీవితాన్ని ఆయన కడతాడు, నీ ఇంటిని ఆయన కడతాడు, నీ హృదయాన్ని ఆయన కడతాడు. పాడైపోయిన నీ యొక్క రోత జీవితాన్ని ఆయన పరిమళ సువాసన జీవితంగా దేవుడు మారుస్తాడు. నీ చేతుల్లోకి నీ జీవితం అట్టు పెట్టుకొని నచ్చినట్లు చేసుకుంటూ పోతే ఎప్పుడు కూడా మురికి గొడ్డగా, చెడిపోయిన చిందరవందరగా అయిపోయిన ఇస్రాగులానే ఉంటుంది నీ యొక్క బ్రతుకు. ఓకేనా? ఇది పౌలు గారి జీవితంలో చూద్దాం. అలాగే ఇంకో ఉదాహరణ చూస్తాం, చూడండి. రోమియోలు రాసిన పత్రిక 8:28.
వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగునికై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. చాలండి. 8:28లో మీరు చూడండి, జాగ్రత్తగా చూడండి. ఈ వాక్యం మీకు తెలియని వాక్యం కాదు, అన్ని తెలిసిన వాక్యాలు, కానీ ఏది ఆచరణలో తీసుకోం. ఉదాహరణకి 8:28లో దేవుడు చక్కగా చెప్తున్నాడు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని ఎరుగుదుము. అక్కడ బ్రాకెట్లో ఒక అర్థం పెట్టారు, మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడని పాఠ్యాంశము. చూడండి, ఈ యొక్క వాక్యంలో ఉదాహరణకి యోసేపు గారి జీవితం చూద్దాం. ఎన్ని కష్టాలు గుండా వెళ్ళాడో చూద్దాం. ఉదాహరణకి తన యొక్క అన్నలందరి ద్వారా కూడా అసూయ వల్ల, ఈర్ష వల్ల, పగ వల్ల ఆయన తీసుకెళ్ళి ఎక్కడ పడేశారండి? పెద్ద గుంటలో వేశారు. ఓకే, నిలువుటంగి, విచిత్రమైన నిలువుటంగి ధరించిన ఆ యొక్క యోసేపు ఆ యొక్క మట్టి గుంటలో వేసినప్పుడు ఆయన ఒంటి మీద బట్టలు ఉన్నాయా? ఆ నిలువుటంగి తీసేశారు. ఎందుకంటే యాకోబు గారికి వెళ్ళి చూపించాలి కదా, జంతువు వచ్చి చంపేసింది అన్నట్టు చెప్పడానికి నిలువుటంగి తీసేశారు. ఓకేనా? అంటే గొప్ప వస్త్రము ధరించినాడు. ఆ యొక్క సందర్భంలో వస్త్రహీనుడుగా ఉన్నాడా లేడా? గొప్ప ఆస్తిపరుడుగా ఉన్నా, అంటే యాకోబుకి ఎంతగానో ముద్దుల ఇష్టంగా ఉన్న కుమారుడు ఎక్కడున్నాడు? బంగ్లాలో ఉన్నాడా? ఒక గుంటలో ఉన్నాడు. సకల పంచపక్ష పర్వాణాలు భుజించగలిగిన వాడు గుంటలో ఉన్నప్పుడు అన్నపానములు భుజించే స్థితి ఉందా? నెక్స్ట్, ఆ తర్వాత ఏం జరిగింది? ఆ దారిని పోయేవాడు ఎవడో చూసి అతను తీసుకొని ఒక దాసి, ఒక పనివాడుగా అమ్మేశారు. ఎవరికి? ఈజిప్ట్ దేశానికి. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటి? స్లేవ్ లాగా మార్చారు, బానిసలాగా అతను అమ్మేశారు. బానిస బతికాడు. యాక్చువల్గా ఆయన తండ్రి యాకోబు, ఆయనకు ఆస్తి భూమి భరించలేనంత ఆస్తి ఉంది. అలాంటాడు ఎలాంటి స్థితికి వచ్చాడు? ఆస్తిపరుడు వల్ల దాసి, బానిసగా మారిపోయాడు. ఇలాంటి స్థితికి కూడా నువ్వు వెళ్ళావా? సరే, తర్వాత బానిసగా వెళ్ళిన తర్వాత పోతిఫర్ వారి ఇంట్లో ఉన్నాడు. అక్కడ దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఆ పోతిఫర్ యొక్క జీవితము యోసేపును బట్టి ఆశీర్వదించబడింది. కానీ ఆ యొక్క స్త్రీ మోహపు చూపు వల్ల పవిత్రుడుగా ఉన్న యోసేపుని వ్యభిచారిగా మార్చింది. ఇలాంటి స్థితిలో నువ్వు ఇప్పుడు నిల్లావా? సరే, వ్యభిచారిగా మార్చబడిన తర్వాత నెక్స్ట్ వచ్చిన ప్రతిఫలం ఏంటి? జైలు జీవితం కూడా నువ్వు వెళ్ళావా? నెక్స్ట్, జైలు జీవితంలో తర్వాత గిన్నె అందించేవాడి యొక్క జీవితంలో వచ్చిన ఒక గొప్ప కళను ఈ యొక్క యోసేపు గారు కళకి అర్థం చెప్పడం, దాన్ని బట్టి ఆయన జైలు జీవితంలో నుంచి విముక్తి కలిగి మళ్ళీ రాజు దగ్గర ఏ ఉద్యోగం అయితే కోల్పోయాడో అదే ఉద్యోగం మళ్ళీ పొందుకుంటాడు. కానీ యోసేపు ఏమంటాడు? నువ్వు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన గిన్నె అందిస్తూ ఉంటావు, నీకు కుదిరినప్పుడు చెప్పగలిగిన సందర్భం వచ్చినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోవా అని అంటాడు. ఒకరికి మేలు చేసి నువ్వు పొందుకున్న మేలును బట్టి నా అవసరంలో నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో అని చెప్పి ఒక ఫ్రెండ్ లాగా ఆ యొక్క పానదాయకుడికి రిక్వెస్ట్ చేస్తాడు. కానీ వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారా? అంటే స్నేహితులు వదిలేసినట్టు. నీ చేత మేలు పొందుకున్న వాళ్ళు కూడా నీకు మేలు చేయకుండా నిన్ను నిస్సహాయ స్థితిలో వదిలేశారు. నెక్స్ట్, ఇప్పుడు నేను ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని వచ్చినాయి? ఇక్కడ 7 చెప్పా. 7లో ఒక్కటన్నా సరే మంచి అనుకునేది ఏముందో మీరు దాంట్లో చెప్పండి. వస్త్రహీనం మంచిదా? లేమి మంచిదా? ఆకలి దెప్పలు మంచిదా? బానిసత్వం నువ్వు మంచిది అనుకుంటావా? వాడు వ్యభిచారి రేపు చేశాడు, నువ్వు మంచిది అనుకుంటావా? జైలు గుండా వెళ్ళాడు, జైల్లో శిక్షార్హుడు వాడు, అది మంచితనమా? నీ చేత మేలు పొందుకొని నీ చేత ఆస్తి పొందుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు నిన్ను నట్టేత ముంచేశారు, అది నువ్వు మంచి అనుకుంటావా? సో యోసేపు గారి జీవితం ఇలా ఇప్పుడు నేను జ్ఞాపకం చేసుకున్నట్టు 7 రకాల ఇలా వ్యతిరేకతలు ఆయన అనుభవించారు. తోడబుట్టిన వాళ్ళ ద్వారా, ఈజిప్ట్ ప్రజల వల్ల, మేలు పొందుకున్న వాళ్ళ ద్వారా, ఎవరి దగ్గర అయితే నమ్మకంగా పనిచేశారో వాళ్ళు ఇచ్చిన బహుమానం ఏంటి? వ్యభిచారం. ఓకే, ఇన్ని పొందుకున్నాడు ఆయన వ్యతిరేకత. ఇన్ని వ్యతిరేకత పొందుకున్నప్పుడు అక్కడ నేను ఉన్నట్లయితే నా యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి? ఇవన్నీ వ్యతిరేకతలని అనుకుంటా. కానీ దేవుడు అదే వ్యతిరేకతల్ని ఎలా వాడుకున్నాడు?
ఎలా ఆడుకున్నాడు మీరు చూడండి. స్టార్టింగ్ లో గనక ఆ యొక్క అన్నలు అసూయ చెందకుండా అతను అలాగే ఉంచినట్లయితే ఈజిప్ట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడా? వస్త్రహీనుడిగా ఉన్నట్లయితే ఈజిప్ట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడా? అసలు బానిస అవతారం ఎత్తకుండా తండ్రి దగ్గర ముద్దుల కుమారుడుగా ఉన్నట్లయితే ఈజిప్ట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడా? పోతిఫర్ ఇంటికి చేరకుండా ఉన్నట్లయితే ఈజిప్ట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడా? వ్యభిచారిని ముద్ర పడకుండా ఉన్నట్లయితే జైల్లో వెళ్ళేవాడా? జైల్లో వెళ్లకుండా ఉన్నట్లయితే ఈజిప్ట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడా? సో ఇవన్నీ కూడా మనిషిగా ఎలా ఆలోచిస్తామంటే అవి ఒక చెడు శకునాలుగా, ఒక కష్టకాలము అని మనం అనుకుంటాం. కానీ దేవుడి యొక్క చిత్తం ఎలా ఉంటుంది? నీ జీవితంలో నువ్వు అది కష్టం అనుకుంటున్నావేమో, నీ జీవితంలో జైలు జీవితమైనా, జైలు శిక్ష అయినా, వ్యభిచారము అని నువ్వు చెయ్యని నిందలు, చెయ్యని తప్పులు, నిన్ను దోషిగా నీ మీద వీడు అలాంటోడు వీడు ఎలాంటోడు అని చెప్పి నేను ఎంతగానో సరే నిందార్హుడుగా మార్చినా సరే దేవుడు అవన్నీ కూడా మారుస్తాడు. నువ్వు దొంగ, నువ్వు నరహంతకుడివి, నువ్వు వ్యభిచారం చేసావు, నీ చూపే ఎలాంటిది, నువ్వు అసలు నోరు తెరిస్తే నువ్వు ఇలాంటిది అని చెప్పి నీ మీద ఎన్ని రకాల వ్యతిరేకత మాట్లాడినా సరే అవన్నీ దేవుడు ఎలా మారుస్తున్నాడు? అల్టిమేట్ గా ఆశీర్వాదాలుగా దేవుడు మారుస్తాడు. ఇది ఎవరికి మారుస్తాడు? నేను జైల్లో వెళ్ళిపోయా, నేను జైల్లో పడ్డా, ఇంకెందుగా నా యొక్క విశ్వాస జీవితం, నేను ఇన్ని గంటలు ప్రార్థన చేసుకుంటాను, వాక్యం చదువుతాను, వాక్యానుసారంగా నేను బ్రతుకుతాను, అలాంటిది దేవుడు తీసుకొచ్చిన జైల్లో పడేశాడు. ఇంకా వేస్ట్, నేను చెయ్యని వ్యభిచారాన్ని కూడా నేను చేశానని చెప్పి నా మీద ముద్రించారు. ఇంకా నేనెందుకు వాక్యానుసారంగా బ్రతకాలి? నేను ఇంకా నిజంగా వ్యభిచారంగా బతికేస్తా అని చెప్పి శాని కొంపలోకి వెళ్ళి వ్యభిచారం చేసుకుంటూ బతికారనుకోండి, దేవుడి యొక్క చిత్తానికి లోపడినట్ట. జైలు శిక్షలో ఉన్నాను కదా అని చెప్పి ఇక ఎప్పుడు కూడా తప్పుడు పనులు చేసుకుంటూ బ్రతికారనుకోండి, ఇంకా దేవుడి యొక్క చిత్తంలో ఉన్నట్ట. నేను ఇక బానిసను కదా, ఇంకెందుకు బానిసగా దేవుడు నా జీవితంలో ఇచ్చాడు, ఇంకా నేనెందుకు ప్రార్థన చేసుకోవాలి, నేను ఇంకా ప్రార్థన చేసుకోను, అసలు బైబిల్ ముట్టుకోను అని మనసుకు నచ్చినట్టు బ్రతికాను అనుకోండి, అప్పుడు ఏమన్నా దేవుడి యొక్క చిత్తం నువ్వు ఆమోదించినట్ట వ్యతిరేకించినట్ట? అంటే జాగ్రత్తగా ఆలోచించు. నీ జీవితంలో ఎటువంటి వ్యతిరేకత వచ్చినా, నువ్వు ఊహించని, నువ్వు తలచని పరిస్థితులు గుండా నువ్వు వెళ్ళినా, ఎన్ని కష్టాలు ఇబ్బందులు గుండా నువ్వు వెళ్ళినా సరే అవి నువ్వైతే హానికరమని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నువ్వు దేవుడి చేత ప్రేమించబడిన వాడవు, నువ్వు దేవుడి యొక్క ఎన్నికలో ఉన్నవాడువు. నీ జీవితంలో ఎటువంటి పరిస్థితి వచ్చినా, ఎటువంటి సందర్భం వచ్చినా అవన్నీ కూడా దేవుడు మేలుకై మార్చగలిగిన శక్తివంతుడు. అన్నలు వదిలివేశారు కానీ దేవుడు వదిలేలా. వస్త్రహీనుడుగా ఉన్నాడు కానీ భవిష్యత్ కాలంలో నువ్వు